మహోన్నతుడైన మహాపరిశుద్ధుడైన మన యేసు ప్రభు వారికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చాలా సంతోషం. ఈ నూతన సంవత్సరంలో ఈ దినమున పరిశుద్ధులైన మీ అందరితో కలిసి ఎల్లబేతేలు సంఘములో ప్రభువును ఆరాధించుటకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా మమ్మల్ని ఎంతగానో ప్రేమతో ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరులు, దైవజనులు, రెవరెండ్ శాంసన్ అయ్య గారికి, వారి కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలు. అలాగే సంఘ వ్యవస్థాపకులు, చైర్మన్ గారు అయినటువంటి శ్రీ జేజే డేవిడ్ అయ్య గారికి, అలాగే సృజన అమ్మగారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు. సంఘ పెద్దలకు, సంఘస్థులందరైనా మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషము. ప్రియమైన దేవుని వారులారా, దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఈ చివరి పునరుద్ధానపు మొదటి మాసం చివరి పునరుద్ధానపు ఆరాధనలో దేవుడు మనల్ని అంతగానో జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధిని మనల్ని నడిపించినందుకే దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని వారులారా, మనకు తెలిసినటువంటి సంగతులనే మరొకసారి మనం జ్ఞానం చేసుకుందాం. యేసేపు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు తన జీవితంలో ఎదురైనటువంటి అనేకమైనటువంటి పోరాటాలు, ఇబ్బందులు, శ్రమలు, అవమానాలు, నిందలు, అనేకమైనటువంటి కృంగిన స్థితిలో తన జీవితము కొనసాగుతూ ఉన్న దినాలలో మరి ఏనాడు కూడా ఆయన సనుగు కొనలేదు, దేవుని మీద ఆయన విసుగు కొనలేదు, దేవుని మీద ఆయన కోపగించినట్టుగా మనకి ఎక్కడ కనబడదు. అయితే ప్రియమైన వాళ్ళరా, సొంత సహోదరుల చేత ద్వేషింపబడిన వాడై, అమ్మబడిన వాడై, గోతిలో పడవేయబడిన వాడై, మరి ఐగుప్తు దేశంలో బానిసగా ఉంటూ, మరి అక్కడ పోతిఫర్ ఇంట్లో పనివాడుగా ఉంటూ, ఆ ఇంటి యజమానురాల చేత కూడా ఒక భయంకరమైనటువంటి శోధన పరిస్థితి, అక్కడి నుంచి మరి అతను చెరసాలలోకి వెళ్ళినటువంటి పరిస్థితిని మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రియమైన వాళ్ళారా, ఆయన మరి ఇన్ని అవమానాల మధ్యలో, ఇన్ని నిందల మధ్యలో తన జీవితమును కొనసాగుతూ ఉన్నప్పుడు మనం గమనించాల్సిన దేవుడు ఆయనను విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఆయన ఎన్ని శ్రమలో ఉన్నా, ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నా, ఎంత కఠినమైనటువంటి స్థితిలో తన జీవితం వెళుతూ ఉన్నా, ఇతగాడు కూడా దేవుని సన్నిధికి దూరం కాలేదు, దేవుని మీద ఆధారపడడం మానలేదు, దేవుని ఆశ్రయించడం మానలేదు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండట మానలేదు. ఆ క్రమాన్ని బట్టి, ఆ స్థితిని బట్టి దేవుడు అన్ని విషయములలో కూడా ఆయన బాహువును చాపుచు ఆ యోసేపుకు దేవుడు సహాయం చేస్తూ 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 ఇలాంటి ఆ గోతి అనుభవాలు, ద్వేషించే అనుభవాలు, నిందలు, చెరసాలలో స్థితిలో నుంచి ఏ దేశంలో ఆయన బానిసగా ఉన్నాడో, ఏ దేశంలో నిందల పాలయ్యాడో, ఏ దేశంలో సిగ్గు పడేటట్లుగా అనేకులు నిందలు మోపుతూ వచ్చారో, ఏ ప్రాంతంలో ఆయన భయానకమైనటువంటి చేయరాని నేరానికి చెరసాల అనుభవిస్తూ ఉన్నాడో, అదే దేశానికి మరి దేవుడు అతనిని ఒక ఉన్నతమైనటువంటి అధికారిగా ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన వాళ్ళరా, మన జీవితాలలో కూడా ఎదురవుతున్నటువంటి అనేకమైనటువంటి శ్రమలను బట్టి, ఇబ్బందులను బట్టి, అవమానాలను బట్టి, నిందలను బట్టి, అనారోగ్యమైనటువంటి పరిస్థితులను బట్టి, అనేకమైన విసుగు చెందినటువంటి స్థితిని బట్టి చనిపోవడం మంచిది అనుకున్నటువంటి భయంకరమైనటువంటి ఆ ఆలోచనలోనికి వెళ్ళిపోయినటువంటి ఆ స్థితిలో కొంతమంది జీవితాలు కొనసాగుతూ ఉన్నప్పుడు
ప్రియమైన వాళ్ళని మనం గమనించాల్సింది ఏమిటంటే యేసేపు వలె మనకు ఒక నిరీక్షణ ఉంది, మనకు ఒక ఆధారం ఉంది, మనకొక సహాయం చేసే దేవుడు మనకంటూ ఒక ఆయన ఉన్నాడు అనేటువంటి విశ్వాసముతో నిశ్చయతతో మనము యేసు వైపు చూసినప్పుడు ఆయన నిశ్చయముగా యేసేపును గణపరిచిన దేవుడు నిన్ను నన్ను కూడా ఆయన గణపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళు చూడండి, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 7వ వచనం. ప్రభువగు యెహోవా నాకు సహాయము చేయవాడు గనుక నేను సిగ్గుపడలేదు, నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెక్కుముక్కు రాతి వలె చేసుకుంటుని. హల్లెలూయా. ప్రియమైన దేవుని పరిశుద్ధమైన వాళ్ళరా, ఇక్కడ చదవలేనటువంటి వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు ప్రభువగు యెహోవా నాకు సహాయం చేయవాడు గనక నేను సిగ్గుపడట్లేదు, సిగ్గుపడని అవసరము లేదు. కాబట్టి మన జీవితాలలో ఎదురవుతున్నటువంటి అనేకమైనటువంటి విషయాలలో ఈ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకొని సహాయం చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు, సహాయం చేసే గొప్ప బాహు మన పక్షాన ఉంది అని మనము గుర్తించిన వారిమై యేసు వైపు చూచుచూ మన జీవితాలను కొనసాగించినప్పుడు దేవుడు నిశ్చయముగా ఆయన మనకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ ఒక రోజున చిత్తూరు జిల్లాలో సేవ చేస్తూ ఉన్నప్పుడు ఇలాగ ఒక ప్రాంతంలో ప్రార్థన జరుగుతూ ఉంది. అక్కడ ఒక కుటుంబం వచ్చింది. ఆ కుటుంబంలో వాళ్ళ యొక్క పెద్ద కుమార్తెని తీసుకుని వచ్చి ప్రార్థన చేపిస్తూ ఉన్నారు. ఏమిటి సంగతి అని అంటే, ఎన్నో దినాలుగా ఆమె వారి యొక్క పెద్ద కుమార్తెను దయ్యమ పట్టి పీడిస్తూ ఉంది, దయ్యమ పట్టి పీడిస్తూ ఉంది, చాలా ఇబ్బంది పడుతూ ఉంది. ఎన్నో ప్రయత్నాలు చేశారు, ఎన్నో రకాలుగా వారు చేయాల్సిన కార్యాలని చేశారు, కానీ ఆమె నుంచి ఆ దురాత్మ మట్టుకు విడిచి పోవట్లేదు. ప్రియమైన వాళ్ళ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు బాగా కేకలు వేస్తూ అరుస్తూ కళ్ళు పెద్ద పెద్దవి చేస్తూ ఆ మిరిమెట్లు గరుపుతూ చూస్తూ ఉంది, కోపంగా తీక్షణంగా. ఏసు రక్తంలో వదిలిపోని ప్రార్థన చేస్తూ బలంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె డమాలు మనకి కింద పడిపోయి ఆమె అరుస్తూ ఏమంటుందంటే, వీళ్ళ నాన్న చేసిన పనికి నేను ఈమెని దగ్గరికి వచ్చాను, ఈమెలోనికి వచ్చాను అంటే. ఏమైంది, వాళ్ళ నాన్నగారు ఏం చేశాడు అని అంటే, ఒక యవ్వనస్తురాలు తన జీవితంలో ఎదురైనటువంటి పరిస్థితులను బట్టి జీవితం మీద విరక్తి చెంది విసుగు చెంది చనిపోదామని మధ్యరాత్రి వేళ 12-1 గంటల టైంలో ఆమె చనిపోదామని ఇంటి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంది. ఆ వెళుతూ ఉన్నటువంటి మార్గంలో ఏ అమ్మాయికి అయితే దెయ్యం పట్టుకుందో వాళ్ళ నాన్న కూడా అదే టైంలో ఆయన ఏదో పని మీద వెళ్ళి రాత్రి తిరిగి వస్తూ ఉన్నాడు. ఈ అమ్మాయి ఎదురైంది ఆయనకి. అరే, ఈ అమ్మాయి మన పక్కింటి అమ్మాయి కదా, ఈ టైంలో వెళ్తుంది ఏంటి అని అనుకుని, అయినా మనకెందుకులే అని చూసినట్టుగానే వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి అక్కడ ఉన్నటువంటి పెద్ద వాగులో దూకి చనిపోయింది. తెల్లారి చూస్తే శవమై తేలుతూ ఉంది. అప్పుడు ఈయన, అరే రాత్రి నేను ఒక్క మాట పలకరించుంటే ఆ అమ్మాయి బ్రతికినేమో, విషయం తెలుసుకున్నానే నేను కాపాడేవాడినేమో, నేను చేసిన నిర్లక్ష్యాన్ని బట్టి ఒక జీవితము నశించిపోయిందని చాలా బాధపడుతున్నాడు. అయితే ఆయన సహాయం చేయగలిగి ఉండి కూడా చేయలేకపోయాడు. చూసారండి, నోటి మాట కదా, ఆయన ఏం బరువెత్తాలా, లేకపోతే ఆమె ఏమన్నా చేయాలి. ఆయన, ఏమ్మా ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు,
ఏం పని నీకు అని ఒక మాట అడుగుంటే ఒకవేళ ఆమెలో ఉన్న బాధను చెప్పుకుందేమో, ఒకవేళ ఒక అవకాశం దొరికినేమో, అది చెప్పేదాన్ని బట్టన్నా పద ఇంటికి పో, ఇలాంటి పనులు చేయకనే ఆయన తీసుకుని వెళ్ళేవాడేమో. కనుక ఆయన చూసి చూడనట్టుగా నాకెందుకులన్నీ ఆయన వెళ్ళిపోతే ఒక జీవితం నాశనమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధముగా ఆ దురాత్మ ఆమె అతని యొక్క పెద్ద కుమార్తెని పట్టుకు పీడిస్తూ ఉంది. ప్రియమైన వాళ్ళరా, మనుషుల యొక్క సహాయము వ్యర్థమని దేవుని వాక్యం చెలవిస్తూ ఉంది. కనుక కొన్నిసార్లు చేయగలిగినటువంటి సహాయము మరి మనుషులు చేయగలిగినటువంటి సహాయం చేయగలిగినప్పటికీ కూడా అనేక మంది చేయకుండా తప్పించుకునే వారుగా ఉంటారు. కానీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అలాంటి వాడైనా కాదు. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు మనం పడుతున్నటువంటి శ్రమలలోనూ ఇబ్బందులలోనూ ఆయన సహాయం చేయకుండా విడిచిపెట్టేవాడు కాదు. మనుషులైతే నిన్ను పట్టించుకోకపోవచ్చు, నీ ఎరుగు పొరుగు వారు నిన్ను గమనించకపోవచ్చు, నీ ఇంటి వారే నిన్ను గమనించకపోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. కానీ మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య నిశ్చయముగా ఆయన మన పక్షాన ఉండి మనకు సహాయం చేయవాడే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, చూడండి, యెహోషువ గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనం. యెహోషువ గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన మాట చొప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక మీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి మీరు బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ప్రియమైన వాళ్ళరా, దేవుని సహాయము మన జీవితాలలో ఎల్లప్పుడూ మనకు ఆయన సహాయం మనకు కలగాలి అని అంటే మనం ఏం చేయాలి? మొదటిగా దేవుని ఏం చేయాలి? మనము ప్రేమించాలి. ఒకసారి చదువు, మళ్ళీ ఒకసారి చదువు. మీ దేవుడైన యెహోవా నీకిచ్చిన మాట చెప్పున తానే మీ కొరకు యుద్ధము చేయువాడు గనుక నీలో ఒకడు 1000 మందిని తరుమును. కాబట్టి బహు జాగ్రత్త పడి మీ దేవుడైన యెహోవాను ఏం చేయాలంట? ప్రేమింపవలెనంట. హల్లెలూయా. ఈ నూతన సంవత్సరం చివరి పునరుద్ధానపు ఆరాధన మొదటి మాసములో దేవుడు మరొక్కసారి మనతో మాట్లాడుతున్న వాగ్దానపూర్వకమైన మాట, దేవుని సహాయము ఎవరికి కలుగుతుంది? ఎలాంటి వారికి ఆయన సహాయం ఎల్లప్పుడూ ఉంటుంది? ఎలాంటి వారికి ఆయన సహాయము ద్వారా సిగ్గుపడకుండా మనము తల ఎత్తుకొని ధైర్యం కలిగి జీవించే స్థితి మనకు కలుగుతుంది అని అంటే మన దేవుడైన యెహోవాను మనం ఏం చేయాలంట? ప్రేమించాలంట. హల్లెలూయా. మనం ఆయనను ప్రేమించాలి. ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను ప్రకారంగా నడుచుకుంటూ పూర్ణ ఆత్మతో పూర్ణ హృదయంతో దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నప్పుడు, దేవుని మనం స్తుతిస్తూ ఉన్నప్పుడు, ఆయనను కొనియాడుతూ ఉన్నప్పుడు, ప్రియమైన వాళ్ళరా, ఆయన మనకిచ్చిన మాట చెప్పున, ఆయన మనకు చేసిన వాగ్దానాన్ని చెప్పున, ఆయన మన పక్షాన ఆయన యుద్ధము చేస్తాడు. మనము ఊరక నిలిచి చూడడమే మన పని. మీరు ఊరక నిలిచిండి చూడండి. ప్రియమైన వాళ్ళరా, ఆయన మన పక్షాన యుద్ధము చేసేవాడు, ఆయన మన పక్షాన సహాయం చేసేవాడు. ఇదిగో మీలో ఒకడు 1000 మందిని తరిమేంత బలమును శక్తిని ఆయన సహాయం ద్వారా నీకు కలగజేస్తాడు. హల్లెలూయా. అందుకని మొదటి యోహాను 4:4 ఏమంటుందంటే, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. హల్లెలూయా. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవానికంటే గొప్పవాడు గనుక, ప్రియమైన వాళ్ళరా,
ఆ గొప్పవాడైనటువంటి యేసయ్యను మనము కలిగి ఉండే దాన్ని బట్టి మనము వారిని జయించి ఉన్నాము. ఎవరిని అనారోగ్యాన్ని, హల్లెలూయా, ఎవరిని శ్రమలను, ఎవరిని అవమానాలను, ఎవరిని నిందలను, ఎవరిని ప్రియమైన వాళ్ళ అకృంగిన స్థితిలో ఉన్నటువంటి అనుభవాలు, తల ఎత్తుకోలేనటువంటి స్థితి, లోకములో సిగ్గుతో బతుకుతున్నటువంటి పరిస్థితులు, అవమానాలు, నిందలు, ఎదుగుదల లేదు, ఎంత కష్టం చేసినా అభివృద్ధి కనబడలేదు. ప్రియమైన వాళ్ళరా, ఇల్లు కోసం ఎంత ప్రయాసపడినా మనం పొందలేకపోతూ ఉన్నాం. స్థలాలు ఉండి కూడా ఇల్లు కట్టుకోలేకపోతూ ఉన్నాం. ఎన్ని మందులు వాడుతూ ఉన్నా మన శరీర రోగాలలో నుంచి మనం విడిపించబడలేకపోతూ ఉన్నాం. పిల్లల పెళ్లిళ్ళు చేయలేకపోతూ ఉన్నాం. ఇత్యాది భయంకరమైనటువంటి పోరాటాలు, ఇలాంటి అనేకమైనటువంటి శ్రమలు, ఇబ్బందులు, ఇవన్నీ తలంచుకుంటున్నప్పుడు మనకు ఒక అవమానం, ఒక సిగ్గు. అందుకనే ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్యం చెలవిస్తూ ఉంది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు గనుక మీరు ఏ విషయంలోనూ సిగ్గుపడవలసిన లేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనే మనకు సహాయం చేయవాడు. మన సమస్త స్థితిలో నుంచి ఆయన విడిపించేవాడు, ఆయన స్థిరపరచువాడు, ఆయన బలపరచువాడు. తల ఎత్తుకొని ఆయన సన్నిధికి చేరి అనేకులు ఎదుట సాక్షులుగా నిలవబెట్టి ఆయనకు మహిమ తెచ్చుకునే గొప్ప తండ్రిని మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మనము కలిగినటువంటి పరిస్థితులను బట్టి నిరాశకు లోనవలసిన అవసరం లేదు, విరక్తి చెందవలసిన అవసరము లేదు. ఇంక నన్ను ఎవరు పట్టించుకుంటారు, నన్ను ఓదార్చేవారు ఎవరు, నన్ను ఆదరించేవారు ఎవరు, నాకు సహాయం చేసేవారు ఎవరని అనేక మంది ఈ దినాన ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది రకరకాల పాయిజన్ తీసుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చెరువుల్లో పడ్డము, కాలువలో దూకడము, యాసిడ్ తాగడము. ఇందాక సాక్షి మనం విన్నాం, మరి ఎందుకు నాకు తెలియదు కానీ మరణించాలని రకరకాల సాధనాల ద్వారా వారి జీవితాలని అర్ధరాంతరంగా వారు ముగించుకుంటే మనం చూస్తాం. సాతాను యొక్క ప్రేరేపణ ద్వారా. ఎందుకనంటే నీకు శ్రమ ఎదురైనప్పుడు, నీకు ఇబ్బంది కలిగినప్పుడు నువ్వు చూడవలసింది ఎవరి వైపు అంటే యేసయ్య వైపు చూడాలి. నీకొక మార్గం, నీకొక గమ్యం, నీకొక స్థిరత్వం కలగాలి అని అంటే ప్రియమైన వాళ్ళరా, సహాయం చేయబడిన యేసయ్య సన్నిధిని నువ్వు ఆశ్రయించినప్పుడు, ఆయన మీద నువ్వు ఆధారపడి జీవించినప్పుడు దేవుడు ఎలాంటి సాతాను ప్రలోభాలకు, ప్రేరేపణకు నీకు గురి కాకుండా ఆయన నిన్ను రక్షించుతాడు. హల్లెలూయా. ఆ సత్యాన్ని ఎరుగక సాతాను కబంధ హస్తాలలో చిక్కుకొని వారి జీవితాలను అధోగతి పాలు చేసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియమైన వాళ్ళరా, మన పితరులైనటువంటి ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో నుంచి విడిపించబడుతూ ఉన్నప్పుడు ఆ భయంకరమైనటువంటి శత్రు సైన్యం, ఎర్ర సముద్రం ఎదుట వెనక చూస్తే శత్రు సైన్యం. ప్రియమైన వాళ్ళరా, అక్కడ మరి ఫరో యొక్క రథాల యొక్క చక్రాలు ఊడిపోయేటట్టుగా దేవుడే చేశాడంట. చూడండి దేవుడు ఎంత సహాయమో. హల్లెలూయా. ఆయన మన మీదకి శత్రువు చుట్టినప్పుడు ఆయనే మన పక్షాన ఆయన వ్యాజ్యమాడే దేవుడై ఉన్నాడు. ఆయన మన పక్షాన యుద్ధం చేసేవాడై ఉన్నాడు. ఎందుకనంటే నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ హృదయంతో యేసయ్యను నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ఆరాధిస్తున్నప్పుడు, ఆయన ప్రేమిస్తున్నప్పుడు, ఆయన ఆజ్ఞలను గైకొనచ్చు ఆయనలోనూ జీవిస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, ఆయన నిన్ను చెయ్యి ఎన్నడనో విడువడు. నీ భర్త విడిచిపెట్టచ్చు,
నీ భార్య వదిలిచి వెళ్ళిపోవచ్చు, నీ పిల్లలు పట్టించుకోకపోవచ్చు, నీ తల్లిదండ్రులను నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ యేసయ్యని మాత్రం నిన్ను చెయ్యి విడవడు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన వాళ్ళారా, ఆ మాట చదువుతుంటే నాకు ఎంత ధైర్యం వేస్తుందంటే, ఆ దేవుడే ఆ రథముల యొక్క ఆ చక్రాలు ఊడి పడేటట్టుగా దేవుడే చేశాడంట. గనక ప్రియమైన వాళ్ళరా, మన పక్షాన ఆయనే యుద్ధము చేయువాడు. ఒక సందర్భంలో ఈ యెహోషాపాతు రాజుగా ఉన్నటువంటి దినాలలో శత్రువులు ఆయన మీదకి యుద్ధానికి వచ్చారు, చుట్టుముట్టుతూ ఉన్నారు. ఈ చుట్టుముడుతున్నటువంటి సందర్భంలో యెహోషాపాతు మరి కొంతమంది ప్రజలు దేవుని సన్నిధికి చేరి వారు దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నారు. దేవా యెహోవా, ఇదిగో ఈ భయంకరమైనటువంటి శత్రు సైన్యమును జయించుటకు మాకు శక్తి చాలదు, మాకున్న బలము సరిపోదు, గనక నీవే మాకు దిక్కు అని దేవుని మందిరంలో వారు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఏమి చేసినా మాకు శక్తి చాలదయ్యా, ఎంత కష్టపడినా ఎంత ప్రయాసపడినా పిల్లలను చదివించలేనటువంటి శక్తి మాకు లేదు, పిల్లలకు వివాహం చేసే శక్తి మాకు లేదు, ఆర్థిక స్తోమత మాకు లేదు. అలాంటి పరిస్థితిలో నీవే మాకు దిక్కు అని ప్రభువును మనం ఆశ్రయించినప్పుడు ఈ రాజు మరి దేశంలో ఉన్న ప్రజలు దేవుని మందిరానికి చేరి వారు నీవు తప్ప మాకు వేరొక సహాయం లేదు, నీవు తప్ప వేరొక దిక్కు మాకు లేదు, గనక నీవే మా ఎడల కార్యం చేయాలి, నీవు సహాయం చేయకపోతే మీకు మాకెవరున్నారయ్యా, నీవే కదా మాకు దిక్కు, నీవే కదా మాకు ఆధారం అని వారు ప్రభు సన్నిధిని చేరి మొరపెడుతూ ఉన్నప్పుడు ఆ అధ్యాయం మనం చదువుతూ ఉంటే ప్రియమైన వాళ్ళ యెహోషువ 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం మనం చదువుకుంటూ వస్తే ఇప్పుడేం చదవవసరం లేదు, కానీ 15 దేవుడే వాడి పక్షాన యుద్ధం చేశాడంట. హల్లెలూయా. ఈయన ఏమి చేయలేదు. ఇలా చేసిన పని ఏంటో తెలిసిన, యుద్ధానికి రెడీ అయ్యారు. యుద్ధానికి రెడీ అవుతున్నప్పుడు వీళ్ళు చేసే పని ఏంటంటే ముందుగా ఎవరిని పెట్టారంట, గాయకులను, వాయిద్యాలు వాయించేవారిని. హల్లెలూయా. అనగా స్తుతించేవారిని ముందు పెడుతూ ఉన్నాడు. ఎదుట శత్రు సైన్యం ఉంది, విస్తారమైనటువంటి బలముతో కూడినటువంటి సైన్యం ఉంది, వారు మన మీదకి వస్తూ ఉన్నారు. వారిని జయించే శక్తి మనకు లేదు, అంత జనాంగం మనకి లేదు, అంత సైన్యం లేదు, అంత బలము మనకి లేదు. అయినా వారు ఏం చేస్తున్నారు తెలిసిన, యుద్ధానికి వెళ్ళే ముందు వరుసలో స్తుతించే వారిని ముందు పెట్టారు. హల్లెలూయా. పాకిస్తాన్ వాళ్ళు కానీ మన ఇండియా మీదకి వచ్చారనుకోండి, ఎలబెత్తల సంఘం మీరు అంతా వచ్చి అక్కడ పాటలు పాడినంటే ఒక్క నిలబడతారు అక్కడ. కానీ చూడండి వారి యొక్క విశ్వాసం. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, వారు యెహోషాపాతు రాజు చేసిన కార్యం ఏంటంటే దేవుని స్తుతించే అనుభవం. హల్లెలూయా. పరిస్థితులు భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాయి. అలాంటి స్థితిలో మనం కంగారు పడవలసిన అవసరం లేదు. అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళ ఏలబడి నిరాశపడి సహాయం దొరకక ప్రియమైన వాళ్ళ అన్నపానాలు మానుకొని దుఃఖిస్తూ రోధిస్తూ ఏడుస్తూ కుళ్ళుకుంటూ దిగజారవలసిన అవసరం లేదు. ఈ కష్టకాలంలో దేవుని స్తుతించే అనుభవం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. శ్రమలలో మనం దేవుని స్తుతించే వారముగా ఉండాలి. ఇబ్బందులలో దేవుణ్ణి మనం ఆరాధించే వారమై ఉండాలి. అప్పుడు దేవుని యొక్క శక్తి
ఆయన యొక్క మహిమను మనం పొందుకుంటాం. హల్లెలూయా. వీరు ఎప్పుడైతే దేవుని స్తుతించే వారిని ముందు పెట్టి పాటలు పాడు దేవుని ఆరాధిస్తూ ఉన్నారో జరిగిన సంగతి ఏంటో తెలిసిన, శత్రువులంట దేవుడు వాళ్ళే పొడుచుకుని చచ్చుకుని చేశాడంట. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువులు ఎవరైతే వచ్చారో వాళ్ళే పొడుచుకుని చనిపోయారంట. వీరు వెళ్ళి చూస్తే అందరూ శవాలే తేలిపోయి ఉన్నారు. ఆ శత్రువుల దగ్గర ఉన్నటువంటి వెండి, బంగారం, విస్తారమైనటువంటి ధనదాన సమృద్ధి. ప్రియమైన వాళ్ళరా, దేవుని ప్రజలు ఆ వెండి వారు అక్కడ పారేసి వెళ్ళిపోయి వదిలేసినటువంటి ఆ వెండి బంగారాలను ప్రోగు చేసుకోవడానికి 3 రోజులు పట్టిందంట. ఏం లేదు వాళ్ళు చేసే పని, కష్టపడింది ఏమి లేదు. పొద్దున్న లేవడం, ఏదో డ్యూటీకి వెళ్తున్నట్టుగా పొద్దున్న లేవడం, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అలా బయటికి వెళ్ళడం, ఆ ఎదుట ఉన్నటువంటి ఆ వెండి, బంగారం ఏమైతే ఉందో వాళ్ళు తీసుకుని తెచ్చుకోవడమే. ఎలా వెళ్ళడం, ఇలా తీసుకుని తెచ్చుకోవడమే, ఇంట్లో పోగేసుకోవడం. ఇప్పుడంతా 10 గ్రాములు. అమ్మా మీకు ముందు తెలుస్తుందిలే, మీకు ఇలాంటివి బాగా తెలుస్తాయి. హల్లెలూయా. బంగారానికి స్త్రీలకి అవినాభావ సంబంధం. ఎంత కరెక్ట్గా చెప్పారేమో. 1,50,000. అబ్బా, దేవునికి స్తోత్రం. ఎన్ని కోట్లు ఉంటుందో ఆ దినాలలో వారు పోగేసుకున్న బంగారం. ఈ దినాల్లో కానీ మనం ఆ లెక్కను కట్టుకుంటే విస్తారంగా పోగేసుకున్నారంట. కొంతమంది స్త్రీలకైతే నడలు పడిపోయినాయంట. నడలు పడిపోయినా కానీ ఆగు నడిచేదానికి శక్తి లేదు, ఏమీ లేకున్నా కానీ ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క సహాయము ద్వారా వారికి సర్వ సమృద్ధినిచ్చాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు కానీ వీరి పక్షాన దేవుడే యుద్ధం చేశాడు. వారిలో ఉన్న భయాన్ని తీసివేశాడు, వారిలో ఉన్న బలహీనతను తీసివేశాడు, వారిలో ఉన్న ప్రతి విధమైనటువంటి సమస్యలన్నిటిని తొలగించి దేవుడు వారిని స్థిరపరిచి బలపరిచాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, మనము కూడా దేవుణ్ణి ఏం చేయాలి? మొదటగా దేవుణ్ణి స్తుతించే వారముగా ఉండాలి. యోబు భక్తుని మనం జ్ఞాపకం చేసుకుంటే సమస్తము కోల్పోయిన స్థితిలో కూడా అతను ఏం చేశాడు? దేవుణ్ణి స్తుతించాడు. ఒక దావీదుని మనం గమనించినప్పుడు ఆయన కూడా గొర్రెల వెంబడి తిరుగుతూనే ఉన్నాడు, గొర్రెల దొడ్డిలో పండుకునే ఉన్నాడు. ఆ గొర్రెల పెంటల మధ్యలో, ఆ గొర్రెల మధ్యలో ఆ భయంకరమైన ఆ వాసనలో కూడా ఉంటూ ఆయన దేవుని ఆరాధిస్తూ ఉన్నాడు. అనగా ఆయన ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలో ప్రభువును కనపరచటం మానలేదు. ఈ మధ్యాహ్న కాల సమయం మనము కూడా ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితిలో కూడా దేవుణ్ణి మనము స్తుతించే వారముగా ఉండాలి. హల్లెలూయా. దేవుణ్ణి ఆరాధించే వారముగా ఉండాలి. హల్లెలూయా. దేవుణ్ణి మనము ప్రేమించే వారముగా ఉండాలి. హల్లెలూయా. యేసయ్యను మనం గణపరిచే వారముగా ఉండాలి. ఎప్పుడైతే మనం అలా ఉంటామో దేవుని యొక్క సహాయము ద్వారా మనము సిగ్గుపడవలసిన అవసరం లేకుండా మనం ఈ లోకంలో సాక్షులుగా జీవించగలుగుతాం. హల్లెలూయా. గనక ప్రియమైన వాళ్ళరా, మొదటిగా ఆయన చేసినటువంటి సహాయము ఏమిటనంటే ఆయన మనలను పక్షాన యుద్ధము చేస్తాడు. అది ఎలాంటి సమస్య అయినా సరే, అది ఎలాంటి శ్రమ అయినా సరే ఆయన మన పక్షాన ఉండి ఆయన సహాయము ద్వారా అది మన దగ్గర నుంచి ఆయన తీసివేస్తాడు. కనుక ప్రియమైన వాళ్ళరా, మనము దేవుణ్ణి ప్రేమించేవారముగా ఉండాలి, దేవుణ్ణి ఆరాధించేవారముగా ఉండాలి, దేవుణ్ణి మనము స్తుతించేవారముగా ఉండాలి. కనుక చూడండి, రోమాపత్రిక 8:28. రోమీయులకు రాసిన
దేవుని ప్రేమించు వారికి దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి. ఈ మధ్యాహ్న కాల సమయం, ఈ పరిశుద్ధ దినాన ఇక్కడ మనం అందరము ఆయన సన్నిధిలో మనం ఉన్నామని అంటే ఆయన సంకల్పం చెప్పున మనం పిలువబడిన వారము. హల్లెలూయా, హల్లెలూయా. మనగా ఇక్కడికి ఏమి రాలేదు. ఈ లోకంలో, ఈ ప్రాంతంలో ఎంతోమంది ప్రజలు ఉన్నారు. అయినా వారందరి మధ్యలో నుంచి, ఈ ఎంజాల ప్రాంతంలో నుంచి మనలను మట్టుకే ఇక్కడ మనం ఉన్నాము అంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క సంకల్పంలో ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. ఆయన మనల్ని ప్రేమించే వారముగా ఉన్నాం, ఆయన స్తుతించే వారముగా ఉన్నాం, ఆయనను ఆరాధించే వారముగా ఉన్నాం. గనక ప్రియమైన వాళ్ళరా, ఆయన సంకల్పము చెప్పున పిలువబడినట్టు మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన పిల్లల జీవితాలలో అనేకమైన మేలుకరమైన కార్యాలు సమస్తమును సమకూర్చి మన జీవితంలో మేలులు జరుగుటకు ఆయన మనల్ని ఇక్కడికి పిలుచుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనక ప్రియమైన వాళ్ళరా, మేలు అనేది జీవితంలో దేవుడు మనకు కలగజేయాలి అని అంటే ఆయన ప్రేమించేవారుగా ఉన్నప్పుడు ఆయన సంకల్పన చెప్పి ఆయన మనల్ని పిలుచుకుంటాడు. హల్లెలూయా. గనుక ప్రియమైన వాళ్ళరా, మేలు పొందినటువంటి మనము కూడా మేలు చేయవారుగా ఉండాలి. మేలు చేయ నిరిగయు కూడా అలాగనే చేయవాడు చేయకున్న వాళ్ళు ఏమవుతుందంట? పాపం. పాపం అంటే ఎవరిని పొడిచి చంపేయడమో ఏదో చేసేస్తేనే పాపమేం కాదు. నువ్వు మేలు చేసే స్థితిలో ఉన్నా నువ్వు చేయకపోవడమే పాపం. హల్లెలూయా. మీకు అర్థం కావట్లేదు కదా? మీకు అర్థమని చెప్తాను కదా, నేను అన్నాను కదా, మీకు ఎందుకు తొందరపడతారు? అత్తగారేమో పెద్ద వయసులో ఉంది, అన్నం తింటూ ఉంది, నీళ్ళు తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంది. కోడలు చూస్తూనే ఉంది కానీ కనీసం ఆ గ్లాస్ దగ్గర పెట్టట్లేదు. పెద్దామ పాపం లేవలేదు, నడవలేదు, ఏదో పడేసింది అలాగా. కోడలు ఏదో తింది, ఏదో అలా కలుపుకుని తింటూ ఉంది. ముద్ద దిగట్లేదు, నీళ్ళు తాగేదామంటే కొంచెం దూరం పెట్టింది, గ్లాసుకు దూరంలో ఉంది. అది తీసుకుందామంటే జరలకపోతాం, చూస్తూనే ఉంది కానీ చేయట్లేదు అమ్మగారు సహాయం. మేలు చేయ నిరిగి కూడా ఆమె ఏం చేయట్లేదు, సహాయం చేయట్లేదు. ఎంత పాపాత్ములు ఉన్నారో చూడండి కోడలారా, మీరు కాదు, లోకంలో. హల్లెలూయా. నేటి కోడలే అబ్బబ్బ కరెక్ట్ అవుతారా? నేటి బాలలే అన్నట్టుగా నేటి కోడలే రేపటి అత్తలు. జాగ్రత్త సుమి కోడలారా, ఇలాగే ఉండరు. మనకు కూడా అత్తగారి పోస్ట్ వస్తుంది. హల్లెలూయా. గనుక ప్రియమైన వాళ్ళరా, అత్తగారిని పొరపాటున ఒక అమ్మకి, సిస్టర్కి వాళ్ళ అమ్మ నాన్నగారు ఫోన్ చేశారు. అమ్మ ఈ సాయంత్రం చూడడానికి వస్తున్నాం మిమ్మల్ని అని అమ్మ నాన్నగారు ఫోన్ చేశారు కూతురికి. ఇంకా రాత్రి ఫోన్ చేశారు రేపు సాయంకాలం వస్తామని. తెల్లారమే పాపం, ఇంకా తెల్లారిందో లేదు, ఈ మాత్రం లేచిపోయింది. ఇంకా ఆయన పట్టుకుని నువ్వు మార్కెట్కి వెళ్ళని ఎంత లిస్ట్ ఇచ్చింది, అది తీసుకురా, ఇది తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా అని ఓ పెద్ద లిస్ట్ ఇచ్చింది. ఆయన గారికి ఏం అర్థం కావట్లేదు. ఏమైంది నా భార్యకు పొద్దున్నే లేచి ఇంత హడావుడి చేస్తుంది, ఈరోజు ఏం బర్త్డేలు మ్యారేజ్ గడలు ఏమి లేవు కదా, ఏంటి ఇంత హడావుడి చేస్తుంది, ఇంత పెద్ద లిస్ట్ ఇచ్చింది, నేను ఎవరికి భోజనానికి రమ్మని చెప్పలేదు మా ఇంటికి,
ఏంటి సంగతి అని అడిగితే ఏం లేదు, మా ఊరి నుంచి మా అమ్మ నాన్న వాళ్ళు, మా సిస్టర్లు, మా బ్రదర్లు వస్తున్నారని. ఓ అమ్మ, ఇంత ఇదని సంగతి, ఇదే కారణం అనికి మొత్తమే తీసుకొచ్చాడు. ఇంకా చికెన్ ఫ్రైలు, రొయ్యలు ఫ్రైలు, అవి ఇవి హంగామా చేసి ఇంకా జూమ్ డామ్ చేసి బాగా ఇది చేసింది. కొంతకాలం అయిన తర్వాత అయ్యగారు, ఇదిగో అమ్మ నాన్నలు వస్తున్నారు, చెల్లెళ్ళు వస్తున్నారు, తమ్ముళ్ళు వస్తున్నారు అన్నాడు. అంతే. మీ మాన అనలేదు ఆయన. గమనించారా? మా అనలేదు, మీ అనలేదు. అమ్మ నాన్నలు, తమ్ముళ్ళు, సిస్టర్లు వస్తున్నారు అంటే ఈమెమనుకుంది, వీళ్ళమ్మ నాన్నలు వస్తున్నారేమనికి నా కాళ్ళు నొప్పి నడుము నేను లెక్కలేదు, నేను లేవలేనని చెప్పేసి చింతపండు పులుసు పెట్టింది, అంత ఏదో మిరపకాయ తొక్కి పెట్టింది, ముసుకేసిన పడుకుంది. తీరా చూస్తే వాళ్ళ అమ్మ నాన్నలు ఎవరు వచ్చారు? వాళ్ళు తోడ పుట్టిన వాళ్ళు వచ్చారు. అప్పుడు లేచి, అమ్మ నాన్న మీరా, ఏమైపోయిందో ఆ జ్వరం అని అడుగు నొప్పి అంతని. ప్రియమైన వాళ్ళరా, ఇట్లుంటాయి కొంతమంది. మీరు కాదు, ఎల్లబేతుల సంఘం కోడలు చాలా మంచి వాళ్ళని సాక్ష్యం విన్నాను నేను. అత్తగారిని బహుబాగా చూసుకుంటారంటే మీరు. అమ్మగారిని పట్టించుకోరేమో కానీ అత్తగారిని మాత్రం బాగా చూసుకుంటారంట ఈ సంఘంలో ఉన్న స్త్రీలు. హల్లెలూయా. అవునా కాదా? వాయిస్ రావట్లేదండి. కోడళ్ళు ఎవరన్నా చేతి, ఒకసారి కోడల పోస్టులో చేతి ఎత్తండమ్మా. కోడళ్ళగా ఉన్నవారంతా ఏంటి సగం సగంలా వేస్తున్నారు? ఏమి సిగ్గుపడిన అవసరం లేదు. దేవుడు మీకు సమస్తమును మేలు కలిగి సమస్తము సమకూడి చేస్తాడు. ఎప్పుడు మీరు కూడా మేలు ఎవరికి? అమ్మ నాన్నలు వస్తేనే కాదు, వాళ్ళని కూడా చూడొద్దని నేను అనట్లేదు. వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉందో అదే ప్రేమతో ఎవరి మీద ఉండాలా? అత్తమామల మీద. ఈ అత్తగారు కూడా తక్కువలు కాదు. పాపం మీరు ఎంతసేపు నిరాశగా ఉన్నారు, మీకు కూడా సపోర్ట్ చేస్తాను నేను. ఈ అత్తగారు కూడా తక్కువలు కాదు. వీళ్ళకి వయసు అయిపోయింది, ఏదో లేవలేని స్థితిలో ఉన్నారు, ఏదో టయానికి అంత పెడుతుందమ్మా, ఏదో తిని కాసేపు కామగా ఉందామని అనుకోరు. ఇదిగో అది తీసుకురా, ఇది తీసుకురా, నా మాట వినట్లేదు, అది చేయట్లేదు, ఇది ఊరికి నశ పెడతానే ఉంటారు కొంతమంది. ఇంకా భర్తలు, పిల్లలు, కొడుకులు ఆఫీస్ నుంచి వస్తే ఇంక లేనిపోయి చెప్తా ఉంటుంది. ఆమెకి ఇంటికి వచ్చిన బాధ అంట, ఏదో టైంకి అంత పెడుతున్నారు, తిని కాముగా ఉండొచ్చు కదా. ఇదిగో కోడలా, ఈ ఆస్తి అంతా ఎవరి పేరు ఉందనుకుంటున్నావు నువ్వు? ఓ తెగరిచ్చిపోతున్నావు, ఇంకా ఏమీ రాయలేదు మీ మీద. ఇలాంటి మాటలన్నీ అటువంటి వీళ్ళకి ఎలా ఉంటుంది? వీళ్ళకి ఎలా ఉంటుంది? కొంతమందికేమో నేను చెప్పక్కర్లేదు, మీకు అన్నీ తెలిసినాయంగా. గనుక ప్రియమైన వాళ్ళరా, దేవుడు మేలు కలుగుటకే సమస్తమును మన కుటుంబాలలో, మన జీవితాలలో, మన పిల్లల జీవితాలలో సకల విధములను సహాయమును సమకూడి జరిగేటట్లుగా దేవుని సహాయము ద్వారా ఆయన మనను ఒక ఉన్నతమైన స్థితిలో ఆయన మనం ఉంచాలి అని అంటే దేవుణ్ణి మనం ప్రేమించే వారముగా ఉండాలి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, కానీ మనం మేలు ఎరిగి ఉండి కూడా చేయగలిగినటువంటి వారముగా ఉండి కూడా చేయకపోతే మనము పాపాత్ములం అయిపోతాము. మన కళ్ళ ఎదురు జరుగుతున్నటువంటి సంఘములోనైనా, కుటుంబాలలోనైనా ప్రియమైన వాళ్ళ మనం చేయగలిగిన సహాయాన్ని ప్రేమతో చేయాలి, క్రీస్తు ప్రేమతో చేయాలి. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, దేవుడు మన జీవితాలలో ఆయన సహాయము ద్వారా మన స్థిరపరిచి బలపరిచి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో, సిగ్గుపడనక్కలేని స్థితిలో ఆయన మనం ఉంచాలి అనగా మొదటిగా మనం దేవుణ్ణి ప్రేమించాలి, రెండవది దేవుని మనము స్తుతించాలి, మూడవది మేలు చేసేవారముగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ చూడండి, మరొక మాట మనం చదువుకుందాం. దేవుని సహాయము ఎలా చేస్తాడు, ఎవరికి చేస్తాడు? యోబు గ్రంథం 5:9.
ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. ఆయన భూమి మీద వర్షము కురిపించువాడు, పొలముల మీద నీళ్లు ప్రవహింపచేయువాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఆయన లెక్కలేనన్ని అద్భుత క్రియలను చేయువాడు. లెక్కలేనన్ని అద్భుత క్రియలు, లెక్కలేనన్ని అద్భుత కార్యాలు, లెక్కలేనన్ని అద్భుత ఆశ్చర్య కార్యాలు ఆయన చేయగలిగినటువంటి దేవుడు. ఎందుకు యోబు జీవితంలో మనం గమనించినప్పుడు ఆ మొదటి అధ్యాయంలోనే అతని ఆశీర్వాదపు లిస్ట్ అంతా ఉంటుంది. ఎద్దుల మందలు, పశువుల మందలు, గాడిదలు కదా, విస్తారమైనటువంటి పనివారు, వ్యవసాయము. ఎందుచేత దేవుడు అంతగా అతనిని లెక్కలేని అద్భుత కార్యాలు, క్రియలు ద్వారా అంతగా దేవుడు అతన్ని ఘనపరిచాడు యోబును. ఆ తూర్పు దిక్కు జనులందరిలోనే గొప్పవాడుగా దేవుడు ఎందుకు ఉంచాడు అని అంటే, ప్రియమైన వాళ్ళరా, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగినవాడు. హల్లెలూయా. ఏమి కలిగి ఉన్నాడంటే యోబు? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, న్యాయముగా జీవించేవాడు, న్యాయ ప్రవర్తన కలిగిన వాడు, యథార్థవంతుడు. ప్రియమైన వాళ్ళరా, అంత యథార్థత కలిగి, న్యాయ ప్రవర్తన కలిగి, చెడుతనమును విసర్జించి అసహించుకొని దేవుని ఎడల భయభక్తులు కలిగి ఆయన జీవిస్తూ ఉన్నటువంటి దినములలో, ప్రియమైన వాళ్ళరా, ఆయన మార్గాన్ని వెళుతూ ఉంటే యవ్వనస్తులు లేచి ఆ ఎదుటి నుండి పారిపోయి దాక్కుంటూ ఉంటున్నారంట. ముసలివాళ్ళు లేచి ఆయన ఎదుట నిలవబడి ఆయన గౌరవిస్తూ ఉన్నారంట. అధికారులు లేచి నోటి మీద వేలు వేసుకుంటూ ఉంటున్నారంట. ఆ 29వ అధ్యాయంలో యోబు గ్రంథం మనం చదివితే ఆ మాటలు ఉంటాయి. యవ్వనస్తులు దాక్కుంటున్నారంట యోబు భక్తులను చూసి. తల నెరిసిన వృద్ధాప్యంలో ఉన్నటువంటి నిండు నూరేళ్ల వయసు కలిగినటువంటి వృద్ధులకు కూడా ఆ యోబు భక్తులు చూసి ఆయన నడుచుకుంటూ వెళ్తుంటే కూర్చున్నటువంటి ఆ వృద్ధులు లేచి నిలవబడి ఆయన ఎదుట నిలబడుతూ ఉన్నారంట. ఏమిటి ఆశ్చర్యము? ఎందుకు యవ్వనస్తులు దాక్కుంటున్నారు? ఎందుకు యవ్వనస్తులు యోబు ఎదుటికి రాలేకపోతూ ఉన్నారు అంటే, ప్రియమైన వాళ్ళరా, యోబు భక్తుడు వెళ్తూ ఉంటే యవ్వనస్తులు చూసి, ఒరే యోబు గారు వస్తున్నారు, ఆయన ఎలాంటి వారు అనుకుంటున్నారు? ఆయన దేవుని యందు భయభక్తులు కలిగినాడు. మనమా? దేవుని భయం లేదు, తల్లిదండ్రుల భయం అంతకన్నా లేదు. కొంతమంది అంటే ఏమంటారు, కొంతమందికి దేవుని భయం ఉండదు, పెద్దల భయము ఉండదు, తల్లిదండ్రుల భయం లేదు, దేవుని భయం లేదు. ఆయన ఎదుట నిలవబడడానికి మనం ఏ పార్టీ వారం? అసలు మనకు అర్హత లేదురా. మనకు లేని అలవాట్లు ఏమున్నాయి? యవ్వన వయసులో ఆయనను చూసినప్పుడు మనల్ని మనం ఒకసారి గమనిస్తే, పరిశీలన చేసుకుంటే, ఆయన ఎదుటి నిలవబడినటువంటి స్థితి కానీ అర్హత కానీ మనకు లేదని ఈ యవ్వనస్తులు దాక్కుంటున్నారు. ఎందుకంటే లేనిపోని అలవాట్లన్నీ కలిగినట్టు వారు. వాళ్ళకి లేని అలవాట్లు అంటూ ఒకటి లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆ చెడు అలవాట్లన్నీ కలిగినటువంటి ఆ యవ్వనస్తులు యథార్థవంతుడైన, దైవభక్తి కలిగినటువంటి, ఆ నీతిమంతుడైన, న్యాయ ప్రవర్తన కలిగినటువంటి యోబు వస్తుంటే ఆయన ఎదుటికి రాలేక, ధైర్యం చాలక పారిపోతున్నారంట యవ్వనస్తులు. వృద్ధులు ఎందుకు లేచి నిలబడుతున్నారు? మరి వృద్ధులు ఎందుకు లేచి నిలబడుతూ ఉన్నారంటే, యోబు వస్తూ ఉంటే పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడుకుంటుంటే యోబు భక్తుడు వస్తూ ఉన్నాడు.
యోబుని చూడగానే వీళ్ళందరూ లేచి నిలబడి, యోబు వందనాలయ్యా, యోబు గారు బాగున్నావా అని పలకరిస్తున్నారంట. ఎందుకని? యోబు యవ్వనస్తులైనప్పటికీ కూడా ఆయన జీవితం ఎంత ఆత్మీయ స్థితిలో, ఎంత భక్తి కలిగిన జీవితం, ఆయన జీవితము ఎంత గొప్ప జీవితము, గొప్ప సాక్ష్యము. ఆయన నోరు విప్పితే మంచి మాటలు వస్తాయి. యోబు మాట్లాడితే దైవికమైన మాటలే వస్తాయి. చెడు మాట్లాడేది ఆయన నోటికి తోవే లేదు. ఆయన తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులు, అంత మంచి వ్యక్తి, అంత బుద్ధిమంతుడు, అంత దైవభక్తి కలిగిన వాడు, దేవుని భయం కలిగిన వాడు, పెద్దలంటే గౌరవం కలిగిన వాడు, చెడుతనమును అసహించుకొని చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని మార్గంలో నడుచుకున్నటువంటి మంచి యవ్వనంలో ఉన్నటువంటి ఆ యవ్వనస్తులైనటువంటి యోబు వస్తుంటే పెద్దల సహితము గౌరవించే స్థితిలో యోబు యొక్క జీవితం ఉంది. ప్రియమైన వాళ్ళరా, మనం నడుచుకుంటూ వెళుతుంటే మన గురించి ఏం చెప్పుకుంటుంది లోకం? మన నివాసం ఉన్న కాలనీలో, మనం జీవిస్తున్నటువంటి మన కుటుంబాలలో ఎలాంటి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నాం? మన గురించి ఎలాంటి సాక్ష్యం చెప్తా ఉన్నారు? ప్రియమైన వారలారా, దేవుని సహాయము ద్వారా లెక్కలేనన్ని అద్భుత కార్యాలు, అద్భుత క్రియలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు మన జీవితాలలో, మన కుటుంబాలలో ఆయన చేయాలంటే యోబు వలె మనం ఎలా ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి, సాక్ష్యం కలిగినటువంటి జీవితం కలిగి ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, దేవుడి నిశ్చయముగా మనలను ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదకరమైన స్థితిలో మన చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తున్న సమయం చాలా అయింది. చివరి మాట 147వ సంకీర్తన 3వ చరణం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఆయన గాయములను కట్టువాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని సహాయము మరొక సహాయం ఏంటంటే ఆయన గుండె చెదరని వారిని బాగు చేసే దేవుడు. హల్లెలూయా. ఆయన గాయాలను కట్టే దేవుడు. ఆయన మనలో ఉన్నటువంటి సమస్త రోగములను స్వస్థపరిచేవాడు, మనకు తగిలే గాయాలను కట్టేవాడు, మన గాయాలను మానిపేవాడు, గుండె చెదిరిపోయే పరిస్థితులన్నిటి కూడా ఆయన బాగు చేసే దేవుడు. కొంతమంది అంటూ ఉంటారు కదా, పిల్లల గురించి ఆలోచన చేస్తుంటే మా గుండెలు చెదిరిపోతున్నాయి, మాకున్న శ్రమలను చూస్తుంటే మా గుండెలు చెదిరిపోతూ ఉన్నాయి, మాకున్న పరిస్థితులను చూస్తుంటే మా గుండెలు చెదిరిపోతూ ఉన్నాయి. ఇలాంటి చెదిరిపోయినటువంటి స్థితిలో మమ్మల్ని ఆదరించేవారు ఎవరు? మమ్మల్ని ధైర్యపరిచేవారు ఎవరు? మమ్మల్ని స్థిరపరిచేవారు ఎవరు? మమ్మల్ని బలపరిచేవారు ఎవరు అని అనేక మంది కృంగిన స్థితిలో గుండెలను బాదుకుంటూ రోధిస్తున్నట్టుగా అనేక కుటుంబాలను, వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న యేసయ్య, మనం ఆశ్రయించినటువంటి యేసయ్య ఎలాంటి వాడయ్యా? ఆయన సహాయం ఎలాంటి సహాయం అయ్యా అంటే గుండె చెదరు వారిని బాగు చేసే దేవుడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన అంటున్నాడు, ఇదిగో ఇర్మియా 30:17 నేనే నీకు ఆరోగ్యాన్ని కలగజేస్తాను, నేను నీకే ఆరోగ్యాన్ని కలగజేస్తాను, నీ గాయాలను నేను ఏం చేస్తాను? మానుపుతాను. కనుక ప్రియమైన వాళ్ళరా, అనేకమైనటువంటి వ్యాధి బాధలలో, కృంగిన స్థితిలో, నలిగిన స్థితిలో, మనసులో నెమ్మది లేక, గుండెల్లో సంతోషం లేక, హృదయంలో సమాధానం లేక, కృంగిన స్థితిలో, గుండె చెదరిపోయినటువంటి స్థితిలో మనం ఉంటున్నామేమో ఈ మధ్యాహ్న కాల సమయం. దేవుడు ఆయన అంటున్నాడు, దేవుని యొక్క సహాయం ఎలాంటి సహాయం అంటే ఆయన గుండె చెదరని వారిని బాగు చేసే దేవుడు.
ఒక మగవాడిని, ఒక నత్తివాడిని యేసు స్వామి దగ్గర తీసుకొచ్చారు. ఆయన ఆ మగవాడు, నత్తివాడు అనేక సంవత్సరాలుగా మాటలు రావు. మగవాడు ఏదో మాట్లాడుతున్నా, నత్తి బలి దానికి తోడు. ఈ భయానకమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కుమారుని విషయమై తల్లిదండ్రులు చాలా వేదన చెందుతూ ఉన్నారు. చాలా వేదన చెందుతూ ఉన్నారు. ఎన్నో రకాలుగా వైద్యం చేయించారు, కానీ ఆయనకి బాగుపడలేదు పిల్లాడికి. యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొస్తే యేసు ప్రభు వారు ముట్టి స్వస్థపరిచి ఎప్పాతా ఎప్పాతా అని ఆయన వాక్ని మాట్లాడితే ఆ నత్తి సడలిపోయి స్పష్టంగా మాట్లాడుతున్నాడంట. హల్లెలూయా. మార్కు సువార్త 7:37 ఉంటుంది, ఈయన సమస్తమును బాగు చేయవాడు. హల్లెలూయా. మనం ఆరాధిస్తున్న యేసయ్య ఎలాంటి వాడు అంటే ఆయన సమస్తమును బాగు చేయవాడు. అది ఎలాంటి సమస్య అయినా కానీ, అది ఎలాంటి రోగమే అయినా కానీ, ప్రియమైన వాళ్ళరా, ఆయన సమస్తమును బాగు చేసే దేవుడు. దయ్యం పట్టింది యవన బిడ్డ చాలా కాలంగా బాధిస్తూ ఉంది. ఆ కూతురి విషయమే తల్లి తల్లడిల్లిపోతూ ఉంది. చాలా వేదన చెంది వయసుకు వస్తూ ఉంది. వయసుకు వచ్చే ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో ఆ బిడ్డ దయ్యం చేత బాధింపబడుతూ నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా ఒక వికారమైనటువంటి స్థితిలో ఆ యవ్వన కుమార్తె విషయమై తల్లి తల్లడిల్లిపోతూ చాలా వేదన చెందుతూ ఉంది, చాలా దుఃఖపడుతూ ఉంది. యేసు ప్రభువుని గురించి వినింది, యేసు ప్రభువుని వెంబడిస్తూ ఉంది. యేసు ప్రభువుతో తన సంగతి చెప్పుకుందామని ఆయన వెనక వస్తూ ఉంటే ఆయన పట్టించుకుంటా చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉన్నాడు. చాలా దూరం వెళ్తూ ఉన్నాడు. ఆయన వెళ్ళిపోతూనే ఉన్నాడు, ఈమె కూడా ఆయన వెంబడిస్తూనే ఉంది. శిష్యులు చాలా దూరం వెళ్ళిన తర్వాత, ఏమయ్యా బోధకుడా, యేసు ప్రభువా, ఎంత దూరం నుంచి ఆ స్త్రీ మనల్ని వెంబడిస్తూ ఉంది, నువ్వు చేస్తానో చేయనో ఏదో చెప్పి పంపించవచ్చు కదా, ఎందుకు ఊరకనే నీ వెనక రప్పించుకుంటున్నావు అన్నట్టుగా శిష్యులు యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంటే యేసు ప్రభు వారు అంటారు, ఈ రొట్టె నా పిల్లల కొరకు తెచ్చినటువంటి రొట్టె, ఈ రొట్టె తీసి కుక్క పిల్లలకు వేయట యుక్తము. మత్తయి సువార్త 15 ఉంటాయి మాటలు. శిష్యులకు అర్థం కావట్లేదు. ఎన్ని వెంటనే ఆ స్త్రీ అంటది, కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బళ్ళ మీద నుంచి పడే మొక్కలు కొరకు ఎదురు చూస్తూ తింటది కదయ్యా అని అనింది. శిష్యులకి ఏం అర్థం కావట్లేదు ఈ సంభాషణ. ఆమె ఏమడిగింది, అయ్యా యేసు ప్రభువా, నా కుమార్తె దయ్యము పట్టించి బహు బాధపడుతూ ఉంది, కనికరించి కరుణించి నా కుమార్తెను బాగు చేయమని ఆ స్త్రీ అడిగితే యేసు ప్రభు వారు అంటారు, ఈ రొట్టె నా పిల్లల కొరకు తెచ్చుకున్నాను, కుక్క పిల్లలకు వేటు యుక్తం కాదని ఆయన మాట్లాడుతున్నాడు. ఈమెమంటుంది, కుక్క పిల్లలు కూడా తమ యజమానులు బళ్ళ మీద పడే ముక్కలు తింటుంది కదా అంటుంది. ఈ ఇద్దరు మాటలకి అర్థం కాక శిష్యులు తలలు గోక్కుంటున్నారు. ఆమె ఏమడిగింది, ఈయనని చెప్పాడు. ఆమె ఏమడిగింది, కుమార్తె దయ్యం పట్టింది కదా, ఆ విషయం మాట్లాడితే యేసు ప్రభు వారు అంటున్నారు రొట్టె అంటున్నారు, కుక్కలు అంటున్నాడు. ఈమెకేం అర్థమైందో, ఈమెమంటుంది కుక్క పిల్లలు కూడా యజమానుడు అంటుంది. శిష్యులకు అర్థం కాకుండా చూస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళ, యేసు ప్రభువు అన్న మాట తెలిసిన ఇశ్రాయేలులో ఇలాంటి విశ్వాసాన్ని నేను ఎవరిలోనూ చూడలేదు. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, యేసయ్య గుండె చెదరు వారిని బాగు చేసే దేవుడు. ఆమె గుండె కుమార్తె విషయమై చెదిరిపోయింది, బహు దుఃఖంలో ఉంది, బహు వేదన చెందుతూ ఉంది. అయితే ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు దగ్గరకు వచ్చింది, యేసు ప్రభుని వెంబడించింది. ఆయన ఉత్తరం ఇచ్చేంత వరకు
వెంబడిస్తూనే ఉంది. ఒకసారి ప్రార్థన చేస్తుంది, 2 సార్లు ప్రార్థన చేస్తుంది, లేకపోతే 1 వారమా, 2 వారాలా, 1 నెల, 1 సంవత్సరమా కాదు. యేసు ప్రభు వారు నిలిచి ఆమెతో మాట్లాడేంత వరకు ఆమె ప్రార్థన ఆపలేదు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయం ఏది నీ గుండెలో నెమ్మది లేకుండా, నీ హృదయంలో సంతోషం లేకుండా చేస్తుందో, ఏది నీకు సంతోషం లేకుండా, నెమ్మది లేకుండా, గుండె చెదిరిపోయే పరిస్థితుల్లో నీ కుటుంబం ఉన్నదో, నీ పిల్లల విషయంలో కానీ, నీ జీవిత విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఆర్థిక విషయాలలో కానీ, ఏ విషయంలో నువ్వు గుండె అలసిపోయి సొలసిపోయి కృంగిని స్థితిలో ఉన్నావో, దేవుడు అంటున్నాడు, అమ్మా నీ విశ్వాసము గొప్పదయ్యా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు కలుగుతుంది. ఆయన ఈ మధ్యాహ్న కాల సమయం ఆయన మనల్ని మనం అడిగిన వాటన్నిటిని కూడా అనుగ్రహించి పంపించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన వాళ్ళ ఒక్క మాట, చాలామంది గర్భఫలం కొరకు ఎదురు చూసి నిరాశ చెందినట్టుగా చాలామంది నేను చూస్తూ ఉన్నాను. పెళ్ళై 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది, 5-6 సంవత్సరాలు అయింది, పిల్లలు కలగట్లేదు. వాళ్ళక ఆశ వదిలేసుకున్నటువంటి పరిస్థితి. అయితే దేవుడు అంటాడు, ఒక మాట చదివి నేను ముగిస్తాను. యెషయా గ్రంథం 60 చూడండి, 62, 63 చదవమ్మా. నేను ప్రసవ వేదన కలగజేసి కనిపింపక మానేదినా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడినైన నేను గర్భమును మూసేదేనా అడుగుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, నాకు ఇంకా పిల్లలు పుట్టరు, నాకు అవకాశం లేదు. డాక్టర్లు కూడా చేతులు ఎత్తేసారు, డాక్టర్లు కూడా డిక్లేర్ చేశారు నీకు సంతానం కలగదు అని. చాలామంది జీవితాలలో వారు నిరాశ నిస్పృహలతో విశ్వాసాన్ని కోల్పోయి జీవించినట్టుగా అనేక మందిని చూస్తూ ఉన్నాను. అయితే దేవుడు అంటాడు, పుట్టించిన వాడైన నేను నీ గర్భాన్ని మూసేదేనా. హల్లెలూయా. పుట్టించినటువంటి ఆయన గర్భాన్ని తెచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ ఆలస్యం అవుతుంది అంటే నీకు ఘనమైన మేలు ఏదో చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆలస్యం అవుతుందని నువ్వు నిరాశ చెందవద్దు, ఆలస్యం అవుతుందని విశ్వాసాన్ని కోల్పోవద్దు, ఆలస్యం అవుతుందని నువ్వు ఆశను వదులుకోవద్దు. ఆయన సహాయం చేసే దేవుడు, ఆయన సమస్తమును బాగు చేసే దేవుడు, నీ గుండెల్లో ఉన్న బాధను తొలగించే దేవుడు, నీ కుటుంబంలో ఉన్న సమస్త పరిస్థితులన్నిటినీ ఆయన తొలగించి నీ పక్షాన ఆయన యుద్ధము చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళ ఈ మధ్యాహ్న కాల సమయం ప్రభువు మాట్లాడుతున్నాడు, ఆయనే మనకు సహాయం చేసే దేవుడు. ఆయన సహాయం ద్వారా అనేకమైనటువంటి కార్యాలను జరిగించి అనేకులు ఎదుట మనలను మన కుటుంబాలను, మన బిడ్డలను, మన సంఘాన్ని సాక్షులుగా ఉంచి దీవెనకరమైన స్థితిలో నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అవకాశం ఇచ్చిన దైవజనులకు మరొకసారి నాకు వందనాలు తెలియజేస్తాను. శ్రేష్టమైన వాక్య భాగంకై దేవునికి స్తోత్రములు. ప్రభువగు యెహోవాయే నాకు సహాయము, నేను సిగ్గుపడను, ఎందుకనగా ఆయన నాకు సహాయము చేయవాడు, నా పక్షమున యుద్ధము చేయవాడు, మరి నా పక్షమున సమస్త కార్యములు తారుమారు చేయవాడు. నీ కొరకు
నీ ప్రభువు నిల్చున్నాడు. ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నాను చక్కని వాక్యము, నూతన సంవత్సరం మొదటి నెల చివరి పొందుతాను మన ప్రియ దేవుని బిడ్డ. ఎటువంటి సమస్యలతో, ఎటువంటి దుఃఖముతో, ఎటువంటి పోరాటములతో, చెప్పుకోలేని బాధలతో మనమున్న దుఃఖపడి, కృంగిపోయి, జారిపోయి, నిరాశపడవలసిన అవసరము లేదు అని దేవుడు స్పష్టంగా తన దాసుని ద్వారా ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకనగా ఆయన నీ పక్షమున ఉన్నాడు. నీ యుద్ధములు నీవు చేయవలసిన అవసరము లేదు, పోరాటములు నీవు పోరాడవలసిన అవసరము లేదు. కానీ నీ పక్షంలో ఉన్నవాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నీ కొరకు అన్నీ చేయగలడు. ఎటువంటి పరిస్థితి అయినా, ఎడారిలో సెలయరు, అరణ్యములో రహదారులు, పూర్తిగా ఎండిపోయిన ఎముకల్లో తిరిగి మహాసైన్యముగా జీవింపజేసి తన నామమునకు మహిమ నీ ద్వారా, నా ద్వారా కలుగజేయవాడు ఆయనే. కాబట్టి ప్రతి దేవుని సంగమా, ఇద్దరు మంది వాగ్దానంతో మనం చేయవలసిన దేవుణ్ణి ప్రేమించువారుగా ఉండాలి. ఆయనను ఎల్లప్పుడూ స్తుతించువారుగా మనము ఉండాలి. మరి సాక్షులుగా మనం భయభక్తులు కలిగి జీవించాలి కదండి. ఎందుకనగా గుండె చెదిరిన మనందరినీ లేవనెత్తువాడు, గాయములని కట్టువాడు, పడిపోయిన స్థితిలో తిరిగి దేవుడు లేవనెత్తువాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాగ్దానంతో మనము ధైర్యము కలిగి ముందుకు వెళ్దాం. మన దేవుడు మన పక్షమున ఉన్నాడు. మనకన్నా ముందు నడుచువాడు నీ దేవుడైనా యెహోవాయే. చక్కని వాక్యముకై దేవునికి స్తోత్రములు. మరి దేవుని నామమును మహింపరచుకుందాం. చప్పట్లు కూడా దేవుని నామం మహింపరచుకుందాం. అందరం కూడా ప్రభువా, ఈ వాగ్దానము, ఈ వాక్యము నా కొరకే ప్రభువా నెరవేర్చండి. ఆమేన్. కానుకలు మరి అర్పణలు సమర్పించే సమయం ఇది. నావన్నీ అంగీకరించు దేవ క్వైర్ వారు పాడుచుండగా అర్పణలు మనము దేవుని సన్నిధిలో సమర్పిద్దాం.